మిడిల్ ఈస్ట్ వార్ తీవ్ర రూపం దాల్చుతుంది. ఇటు అమెరికాకు సపోర్ట్గా యుద్ధంలోకి యునైటెడ్ కింగ్డమ్, ఇటు బ్రిటన్ రంగంలోకి దిగింది. ఇరాన్కు దగ్గరగా ఇటు బ్రిటన్కి సంబంధించిన న్యూక్లియర్ సబ్మెరైన్ హెచ్ఎంఎస్ యాన్సన్ ఇటు తెహరాన్కు సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి అది మోహరించి ఉంది. ఇటు ఘర్షణ చెలరేగితే ఇటు ఇరాన్ పైన న్యూక్లియర్ మిసైల్స్తో దాడి చేయబోతుందా? ఇటు హెచ్ఎంఎస్ యాన్సన్కు నీటి అడుగు నుంచే దాడి చేసే సామర్థ్యం ఉంది. డియాగో గార్సియాపై దాడితో నేరుగా ఇటు యుద్ధంలోకి బ్రిటన్ దిగింది. తమ ఆస్తులను కాపాడుకోవడానికి అక్కడికి వస్తున్నామంటూ ఇటు యూకేకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఇటు హార్మోస్ జలసంధి పూర్తిగా ఓపెన్ చేయాలని, అలాగే ఇటు ఇరాన్కు ట్రంప్ 48 గంటల డెడ్ లైన్ నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. ఇటు బ్రిటన్కి సంబంధించిన ఆ న్యూక్లియర్ సబ్మెరీన్ గురించి కాస్త చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక హెచ్ఎంఎస్ యాన్సన్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ యాస్ట్యూట్ క్లాస్ సబ్మెరీన్. ఇది న్యూక్లియర్ పవర్తోని రన్ అవుతుంది. దీని లైఫ్ స్పాన్ 25 ఇయర్స్, అంటే 25 సంవత్సరాల పాటు దీనికి రీఫ్యూయల్ చేయాల్సిన పని లేదు. ఆ న్యూక్లియర్ పవర్తోనే ఈ సబ్మెరీన్ రన్ అవుతూ ఉంటుంది. ఈ సబ్మెరీన్లో ప్రస్తుతానికి స్పియర్ ఫిష్ హెవీ వెయిట్ టార్పెడోస్, ఒక రకంగా సముద్రంలో వాడే సబ్మెరీన్కి సంబంధించిన మిసైల్స్ అని చెప్పుకోవచ్చు టార్పెడోస్. దాంతోపాటు టామాహాక్ బ్లాక్ 4 ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్స్, అంటే అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ టామాహాక్ మిసైల్స్ని సముద్ర గర్భంలోంచే ఇటు డైరెక్ట్గా ఇరాన్ భూభాగాన్ని అది టార్గెట్ చేస్తూ మిసైల్స్ని సంధించవచ్చు. ఈ టామాహాక్ మిసైల్స్ 1600 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న టార్గెట్స్ని అచీవ్ చేస్తుంది. 1600 కిలోమీటర్లు. ప్రస్తుతానికి మనం రైట్ సైడ్ వాక్స్లో ఆ విజువల్లో చూస్తున్నాం క్లియర్గా. ఇటు ఇండియన్ ఓషన్లోని మాల్దీవ్స్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు ఇరాన్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అక్కడి నుంచే ఇది మిసైల్స్ని అలాగే స్పియర్ హెడ్ టార్పెడోస్ని రెండింటినీ ప్రయోగించవచ్చు. దాదాపు 1600 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్ని ఇది అచీవ్ చేయగలుగుతుంది.